జూరాల చంద్రబాబు నాయుడే చేసిండని అంటారు. మీరు మాట్లాడిన దానికి ఒక ఇంటర్వ్యూలో కింద కామెంట్ వచ్చింది ఒకటి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నాటికి జూరాల డ్యామ్ ఉంది. ఆయన చేసింది కాలువలు. ఆ చెరువుకు మా జూరాల రిజర్వాయర్కు నీళ్ళని ఆపుకోవడానికి 11 టీఎంసీలు స్టోర్ చేసుకోవాలి. వీళ్ళు సరిగా అంచనా లేక రాయచూరు మునిగిపోతుందని కొంత, రాయచూరులో ఆక్రమించిన భూములకు డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్ అక్విజిషన్ చంద్రబాబు పీరియడ్లు ఇవ్వలే. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాక కొంత పే చేసిండు, కేసీఆర్ వచ్చినాక మొత్తం పే చేసిండు. చంద్రబాబు కనీసంగా రాయచూరు దగ్గర మునగకుండా కూడా చేయలేకపోయాడు. ఆయన చేసింది ఏం లేదు. ఆ గద్వాల ఏరియాలో ఎన్టీ రామారావు పేరు పెట్టిండు ఆ కాలువకు, జూరాల ఎడమ కాలువ ఎన్టీ రామారావు కెనాల్. ఆ పేరు పెట్టినందుకు కొన్ని కాలువలకు నీళ్ళు ఇచ్చిండు. ఆయన చేసింది ఏముంది? ఏం చేయలేదు. ఆయన పీరియడ్లో అయింది రెండు. ఒకటి దేవాదులో మొదలుపెట్టిండు, తట్టెడు మన తీయలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. పూజారిని కూడా హెలికాప్టర్లో తీసుకుపోయి ఆడ పూజ చేయించిండు. కారు కూడా పోవడానికి దారి లేదు. పూజారులు కూడా రెండు హెలికాప్టర్లు పెట్టుకున్నాడు. ఒకటి ఆయన కూర్చున్నాడు, దానిలో పూజారిను లోకల్ ఎమ్మెల్యేని వాళ్ళని కూర్చోబెట్టిండు. ఆడికొచ్చి మా కాన్స్టిట్యున్సీ అది ఎటునారం అడవులల్లో ఆ పూజ మొదలుపెట్టిండు. ఒక గంట లోపల మళ్ళీ తిరిగి వచ్చిండు. ఆడ బ్యారేజ్ కట్టలేదు, ఆడ ఏం కట్టలేదు. కడియంసీ గారు ఇరిగేషన్ మినిస్టర్. కొద్ది రోజుల తర్వాత ఒక పంపు తెప్పించి పెట్టిండు. ఆడ పెడితే ఆ పంపు వరదలో ఉడకపోయింది. అది దేవాదుల పరిస్థితి. ఆయన దిగిపోయినాటికి 18 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నాడు. 18 నెలలు ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఆయన 18 రూపాయలు కూడా దాని మీద ఖర్చు పెట్టింది లేదు, దానిలో పని జరిగింది కూడా లేదు. రెండవది ఎస్ఎల్బిసి, అది అప్పటికే చాలా వర్క్ జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే సొరంగం అయితే ఆలస్యం అవుతుంది, లిఫ్ట్ పెట్టుకోండి అని చెప్పిండు. ఈయన పీరియడ్లో కొంచెం పని జరిగింది. అంటే మాధవరెడ్డి పుణ్యమా అని, మాధవరెడ్డి ఇక్కడ భువనగిరిలో ఎమ్మెల్యేగా మినిస్టర్ ఉండే కదా, ఆయన 99లో చనిపోయాడు. చనిపోకంటే ముందు ఆయన ఒత్తిడితో కొంత వర్క్ జరిగింది. అందుకే ఆ ప్రాజెక్ట్కి ఆయన పేరు పెట్టారు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అని. ఈ రెండు తప్ప చంద్రబాబు చేసింది ఏం లేదు తెలంగాణకు. అంటే నేను చేసింది ఏమీ లేదని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఏది చేసినా కూడా గలగల గోదావరి తరలిపోవాలి, పోదిగా ఇక్కడ ఏమైనా చేస్తే వీరవీర కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్లో మురిపాలు ఉండాలి, మన ముంగిట్లో వలసలు, శవాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు. ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళని చెప్తున్నారు ఆయన. అది 2 కళ్ళని చెప్పి ఏం చేసిండంటే, అక్కడనేమో మొన్న లిస్ట్ చదివిండు, పోలవరంలో మీటింగ్ పెట్టినాడు. 20-25 ప్రాజెక్టులు నేనే కట్టినా అని చెప్పిండు. మరి ఇక్కడ ఎందుకు కట్టలేదు? ఇంకో కన్ను ఏమైంది? ఈ కన్ను ఎందుకు గుడ్డిదైంది? ఇప్పుడు ఆ లిస్టు తీసి ముందర పెట్టుకోండి. బ్రహ్మంగారి మఠం, వెలుగొండ, వెలుగోడు, ఆంధ్రేనివా, గాలేరు నగరి, తెలుగు గంగ, గురు రాఘవేంద్ర స్వామి మఠం, ఈ లిస్టు మామూలు ఉండదు. కండలేరు, సోమశిల, వాటికి 20 టీఎంసీలు ఉన్నదాన్ని 60 టీఎంసీలు చేసిండు. అంటే కృష్ణా నీళ్లను మహబూబ్ నగర్ బార్డర్ నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకుపోయాడు. కృష్ణా నీళ్లను మద్రాసుకు తీసుకుపోయాడు. కృష్ణా నీళ్ళని ఇప్పుడు కుప్పంకు తీసుకుపోతున్నాడు. కానీ పక్కనున్న పాలమూరుకు మాత్రం ఒక్క సుక్క నీరు ఇవ్వడానికి ఆయనకు మనసు రావట్లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం. ఒక్క కన్ను ఎప్పుడు మూసే ఉంటుంది, ఒక్క కన్నుతోనే చూస్తూ ఉంటాడు. ఆ 2 నాలుకలు ఏంటంటే, ఎప్పుడు ఎట్లా అవసరమైతే అట్లా దాన్ని మెలిదిప్పుతాడు. తెలంగాణ కోసం దసరా పండుగ రోజు తీర్మానం చేసింది చంద్రబాబు నాయుడే. కేసీఆర్ దీక్ష అప్పుడు అఖిలపక్షం పెడితే తెలంగాణ ఇస్తానని చెప్పారు. మాకు అభ్యంతరం లేదు, తెలంగాణకు మేము సిద్ధమే అన్నాడు. తెలంగాణ ప్రకటన చేసినాక ఇదే తెలుగుదేశం ఆఫీస్ నుంచి బస్సులు పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అలా కూర్చోబెట్టుకొని కృత్రిమ ఉద్యమాన్ని నడిపిండు తెలంగాణ ఇవ్వద్దని. అడ్డుపడ్డాక చిదంబరం 2వ ప్రకటన చేశాడు. మళ్ళీ ఏం చేశాడు? తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నప్పుడు ప్రత్యేకమైన విమానం పెట్టుకొని లక్నో పోయి ములాయం సింగ్ యాదవ్తో తెలంగాణ ఇవ్వద్దని చెప్పించాడు. బొంబాయి పోయి శివసేన బాల్ ఠాకరేతో చెప్పించాడు. ఇట్లా మొత్తం మమతా బెనర్జీ కలకత్తా పోయి చెప్పించాడు. గుజరాత్ పోయిండు, అప్పుడు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకొద్ది రోజులైతే ప్రధానమంత్రి అవుతాడు. ఆయనకు చెప్పడమే కాక ఆయనతో అద్వానీకి చెప్పించాడు. అంటే ఇది 2 నాలుకల ధోరణి కాదా?
చంద్రబాబును మెడ మీద తలకాయ నోడు ఎవడని నమ్ముతాడా ఇట్లా మాట్లాడితే? తెలంగాణకు నేను అనుకూలమే అని చెప్పి లెటర్ ఇచ్చి ప్రణబ్ ముఖర్జీకి, తర్వాత తెలంగాణ వద్దని చెప్పి గిన్ని కథలు చేసిన వాడిని తెలంగాణలో కాదు ఆంధ్రలో ఆయన నమ్ముతారు? ఇప్పుడు ఆయన నేను సమైక్యవాదిని, నేను సమైక్య రాష్ట్రం కోసం నేను చాలా కష్టపడ్డాను అక్కడ చెప్తాడు. నేను తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినాను ఇక్కడ చెప్తాడు. రెండు రాష్ట్రాలల్లో ఒకదానికొకటి భిన్నమైన వైఖరులు, భిన్నమైన పద్ధతులలో ఆడ వ్యవహారం చేస్తున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? మొన్న ప్రెస్ మీట్ చూసినా నేను పోలవరంలో. అంతకుముందు బంకచెర్లప్పుడు కూడా ఆయన అమరావతిలో ప్రెస్ మీట్ చూశా. ఆయనే గోదావరిలో 3000 టీఎంసీలు ఉన్నాయి, తెలంగాణ వాడుకుంటే తప్పేంది, నేను అడ్డుపడ్డానా తెలంగాణకు, నేను ఎప్పుడు వద్దనలేదే తెలంగాణ అంటే. సిడబ్ల్యూసికి రాసిన లేఖలు అవి ఎవరికి కనబడవు, ఎవరికి తెలియవు. అధికారికంగానేమో ప్రాజెక్ట్ ఆపడానికి అభ్యంతరం చెప్తాడు. ప్రెస్ క్లబ్లో విలేకరులను చూడగానే పూనకం వచ్చి నేను వద్దన్నానని అబద్ధాలు చెప్తాడు. ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక పేపర్లో ఈ హెడ్డింగ్ వచ్చింది, 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు. ఇది అంటే ఉన్న 16 ఇవి ఉన్నాయే 16. ఇంట్లో కలువ గుర్తుంది మీ ప్రాంతం, అవును. ఇంట్లో నెట్టెంపాడు ఉంది, ఇంట్లో ఎస్ఎల్బిసి ఉంది, ఇంట్లో కోయిల్ సాగర్ ఉంది, ఇంట్లో పాలమూరు రంగారెడ్డి ఉన్నది. మరి అయిపోయి అన్నీ ఒక నాగార్జున సారును భీమా తప్ప అన్నీ ఉన్నాయి. ఎందుకు ఆ రెండు ఆ రెండు ఎందుకంటే అవి నికర జలాల మీద ఆధారపడ్డాయి, ఇవన్నీ వరద జలాల మీద ఆధారపడ్డాయి. మరి ఈ 5 ప్రాజెక్టులు కనుక ఇల్లీగల్ ప్రాజెక్టులు అయితే నువ్వు చెప్పిన నీ రాయలసీమ లిస్ట్ ఉందా? గురు రాఘవేంద్ర స్వామి, వెలుగొండ, వెలుగోడు, నల్లమల సాగరు, తెలుగు గంగ, అంద్రినివా, గాలేరు నగరి అవి అక్రమ ప్రాజెక్టులు కదా. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర లెటర్ ఉన్నది, పొన్నాల లక్ష్మణ సంతకం పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు అవి. బ్రజేష్ కుమార్ దగ్గర ఏమని పెట్టారంటే ఇవి బచావ్ ట్రిబ్యునల్లో గతంలో లాస్ట్ స్టేట్ కాబట్టి కృష్ణానదికి మిగులు జలాలను మీరు వాడుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు పొన్నాల లక్ష్మణతో లెటర్ ఏం పెట్టించిందంటే రాజశేఖర రెడ్డి, ఈ ప్రాజెక్టులను మేము కట్టాం, వీటి మీద మేము హక్కులు కోరము అని చెప్పాడు. అదేంటి హక్కులు లేవు, ప్రాజెక్ట్ కట్టినాక హక్కులు లేకుంటే ఎట్లా? లేవు. ఎందుకంటే అది వరకు మిగులు జలాలను వాడుకోవచ్చు అని చెప్పి లాస్ట్ స్టేట్ అని చెప్పి ఇచ్చారు కదా. లాస్ట్ స్టేట్ అని ఇచ్చారు కాబట్టి లాస్ట్ స్టేట్లో వాడుకోవచ్చు కానీ హక్కు ఉండదు వాటికి.